శ్రీకృష్ణ దండవార్పణం అంతర్ద్వీపం 10వ భాగం. ఇవాళ మన అంతర్ద్వీపంలో గంగా నగర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ పర్టికులర్గా ఒక మందిరం కానీ ఒక ఘాట్ లాంటి కానీ ఏం లేదు, కానీ ఈ పర్టికులర్ ఒక స్థలాన్ని ఇది గంగా నగరం అని చెప్పి భక్తివినోద్ ఠాకూర్ గుర్తించారనమాట. అయితే ఇక్కడ గంగాదాస్ పండిత్ ఇల్లు, అలానే సంజయ్ దత్ అని ఒక భక్తుడి ఇల్లు ఇక్కడ అని చెప్పి అంటారు. చైతన్య మహాప్రభు బాల్యంలో 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఇక్కడే చదివారు. చాలాసార్లు ఆయన స్నేహితులతో ఇక్కడే అందరితో కలిసి ఇక్కడ నృత్యం చేశారనమాట. అలానే గంగాదేవి భగీరథుడు తీసుకొస్తాడు కదా, ఈ మార్గం గుండా తీసుకొచ్చినప్పుడు మాఘమాసం జనవరి నుంచి ఫిబ్రవరి సమయంలో తీసుకొచ్చినప్పుడు గంగాదేవి ఈ ప్రదేశానికి రాగానే ఆగిపోతుందన్నమాట. అప్పుడు భగీరథుడు మా పూర్వీకులను రక్షించు, వాళ్ళని ఉద్ధరించని చెప్తాంగానే అలానే ఈ పలుగును మాసం వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను, అప్పుడుదాకా ఇక్కడ తపస్సు చేస్తాను అని చెప్తానమాట గంగాదేవి. అందుకని భగీరథుడు కూడా ఇక్కడ తపస్సు చేస్తాడు. పలుగును మాసం రాగానే గంగాదేవి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది.